అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. Today topic is ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్ పిఆర్సి ట్రీట్మెంట్. So, today data May 6, 2025, time at 10:15 AM. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యుల వారికి, ముఖ్యంగా మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మరియు మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క మనోవేదన, ఆవేదన, వేతన జీవులు వేతనం లేకపోతే వారి యొక్క జీవన సాఫల్యత, జీవన విధానం చాలా దారుణంగా కుంటుపడుతుంది. సరైన సమయంలో, సరైన పద్ధతుల్లో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు తగు రీతిలో టైం టు టైం ఆన్ టైమ్ లైన్స్ ఇవ్వవలసినటువంటి పిఆర్సి ఫిట్మెంటు, డిఏ, అరియర్సు, మెడికల్ అండ్ ఆల్ బెనిఫిట్స్ ఇన్ టైం టు టైం రిలీజ్ చేయకపోతే, అది ప్రకటించకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ వారు ఎదుర్కొన్నటువంటి అసాధారణమైన పరిస్థితుల్ని చూస్తున్నాం. ఏ ప్రభుత్వం కూడా కొంతకాలం టైం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు 11 పిఆర్సీలు ప్రకటించడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ 39% ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ గారు, చంద్రబాబు గారు 42% ఫిట్మెంట్ ఇచ్చారు. మరలా ఇప్పుడు రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, జగన్ రెడ్డి కూడా తన 5 ఏళ్ల కాలంలో వన్ టైం సెటిల్మెంటు ఎంతోగంత ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే 11 పిఆర్సీలు ఇవ్వడం జరిగింది. ఇది 12వ పిఆర్సీ. జూలైకి 2 సంవత్సరాలు అవుతుంది. జూన్కి
ఆరు డిఏ అవుతుంది. అంటే 6 డిఏలు జూన్కి, మరి జూలైకి 2 సంవత్సరాల కాలయాపన ప్రొక్రాస్టినేట్ అండ్ డెలిటరీ. చేయకపోవడం వల్ల, తాత్సారం చేయడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా మొట్టమొదటిగా వారు సమ్మె నోటీస్ ప్రకటించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉద్యోగస్తులు కూడా 9వ తారీఖు నుండి ఆందోళన నోటీస్ ఇవ్వడం జరిగింది. కారణాలు మీకు తెలియకని కాదు సార్, అడిగితే అమ్మాయినా కూడా అడగకుండా అమ్మాయినా కూడా అన్నమైనా పెట్టదు అంటారు. మా ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మా యొక్క సాధక బాధకాలు, కష్టాలు, మా యొక్క ఉద్యోగ భవితవ్యం అంతా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. కాబట్టి మేము యొక్క ప్రకటనిస్తున్నాం. సమ్మె ప్రకటన 9వ తారీఖు మే నెల. ఆల్రెడీ ఆర్టీసీ వారు రంగంలోకి దిగిపోయారు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 3 సార్లు పిఆర్సీ ఇచ్చినారు. మరి ఇంకో దఫా ఇవ్వాల్సి వచ్చింది. ఆయన ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు. అయితే కేసీఆర్ కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇచ్చినారు, ఇస్తారు కూడా. అయితే వారిపై నమ్మకం ఉంచాం. నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారు ప్రకటించారు. ఎస్పెషల్లీ ఇక్కడ చిన్న ట్విస్ట్ అవుతుంది. అదేంటంటే ఆ ట్విస్టర్ ఎవరంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క అభిమతం ఎట్లా ఉందంటే, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పిఆర్సీ, ఫిట్మెంట్, డిఏలు, బకాయిలు, అరియర్స్ అన్నీ కూడా అడిగినా ఎవడు, అడగకపోనే ఎవడు అన్న భావన కలిగి ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఒక మాట, ఒక విషయం, మీరు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుండి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు మీ జీవితంలో. మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు ఈ పరిపాలనలో ఒక గొప్ప పిల్లరు, ఎగ్జిక్యూషన్, 4 వ్యవస్థలు గట్టి స్ట్రాంగ్ అయిన వ్యవస్థ. అయితే రేవంత్ రెడ్డి గారు ఉచితాలు, హామీలు మీద బడ్జెట్ అంతా కేటాయింపు వారికి చేసి ఉద్యోగస్తులకు సంబంధించిన పిఆర్సీ, బకాయిల బడ్జెట్కి తాత్సారం చేస్తూ ఎంత వేదన చేస్తున్నా కానీ ఇంకాను మొండి పట్టుతో ఉంటూ బడ్జెట్ లేదు అంటున్నారు. బడ్జెట్ అనేది వాట్ అబౌట్ సార్? సంవత్సరానికి వచ్చే బడ్జెట్ దేనికి దానికే లెక్కలు తీసి పెడతారు. ఇప్పుడు ఒక కుటుంబం నడవాలంటే ఆ కుటుంబంలో ఆ ఉద్యోగస్తుడు జీతం తెస్తే తన భార్యకి ఇస్తే ఎట్లాగా బడ్జెట్ వేస్తుంది, ఫ్యామిలీ బడ్జెట్ దేనికి దానికి కేటాయించి సంసారం సాగిస్తుంది. అలాగే మీరు కూడా సార్, రాష్ట్ర బడ్జెట్ వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు పిఆర్సీ ఇవ్వలేదు. మీరు మాత్రం అటువంటి మచ్చ మీ మీద వేసుకుంటారా? ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, మొగమాటం లేకుండా నిఖార్స్గా, నిజాయితీగా, సిన్సియర్ అండ్ హానెస్ట్లీ టు ఆస్క్ యూ మిస్టర్ సీఎం సార్ రేవంత్ రెడ్డి, మచ్చ మీ మీద వేసుకుంటారా? పిఆర్సీ ఇవ్వాలనేటువంటి ముఖ్యమంత్రి, అందరూ పిఆర్సీలు ఇచ్చారు, అందరూ ముఖ్యమంత్రికి తెలియదా బడ్జెట్ కోసం? బడ్జెట్ కోసం ఇప్పుడు వరకు చేసే ముఖ్యమంత్రులు ఎవరికి తెలియదా? అప్పులు తెలియవా? బడ్జెట్లు తెలియవా? ఆదాయాలు తెలియవా? మీ ఒక్కరికి మాత్రమే తెలుసా? మీ ఒక్కరికి మాత్రమే అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చాలంటే. మిగతా ముఖ్యమంత్రులంతా అప్పులు చేయలేదా? అప్పులు తీర్చలేదా? మరి పిఆర్సీ ప్రకటించలేదా? మరి మీ మీద ఎందుకు ఆ మచ్చ చేసుకోవడానికి మీరు ముందుకు వస్తున్నారు? మీ మీద ఎందుకు ఆ డాగ్ని మీరు మీద ఎందుకు వేసుకోవాలి? కేటాయింపులు ఇవ్వండి. ఆ కేటాయింపులు బరాబర్ ఉంటే ఉచితాలకి హామీలకి పోయి పనిపాటు చేయని వాళ్ళకి ఉచితాల హామీలు ఇస్తే మరి రాష్ట్ర బడ్జెట్ ఏమవుతుంది? ఖజానా ఖాళీ అవుతుంది. పని చేసే వాళ్ళకి ఇవ్వాలి. మరి 21,000 కోట్లు రైతులకి ఉచితంగా ఇచ్చారు. మరి ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు కదా, రైతులు వ్యవసాయం చేసుకోవడం కోసం 21,000 కోట్లు ఇచ్చారు హామీలు, రైతు భరోసా అని చెప్పి. వారి పొలం పండించుకునే వారి ఆదాయ మార్గాలు ఉన్నాయి కదా, ఆదాయ మార్గాలు. వ్యవసాయం చేస్తే వ్యవసాయం నుంచి పంట నుండి ఆదాయం. మరి ఉద్యోగస్తులు కూడా ఒక రంగమే కదా. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి చెప్పనక్కర్లేదు, శ్రీ గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మీద నమ్మకం, విశ్వాసం పెట్టామంటే ఖచ్చితంగా అవుతుంది. 3 పిఆర్సీలు ఇచ్చారు, 4వ పిఆర్సీ ఇస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు. ఈ బడ్జెట్ తెలియదు కాదు అతనికి. పిఆర్సీలు గొప్పగా ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడుకి మాత్రమే ఉంది. మిగతా ముఖ్యమంత్రుల విషయాన్ని ఇప్పుడు ఉన్న డిఫిషియన్సీ చెప్పడం జరుగుతుందంటే. కాబట్టి దయచేసి ఈ వీడియో విన్న తర్వాత వెంటనే మనసు మార్చుకొని సత్వరం పిఆర్సీ ప్రకటించాలని 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వారికి నేను ఒక చిన్న ఉద్యోగస్తుడిగా ట్రైనింగ్ చేసుకుంటూ యాజ్ ఏ వాచ్మ్యాన్, గవర్నమెంట్ నిజామిటీ కాలేజ్, చార్మినార్, హైదరాబాద్, గ్రీన్ బిల్డింగ్, ISTM ఇన్ సర్వీస్ ట్రైనింగ్, మినిస్టర్ ఫర్ పర్సనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ APAR యాన్యువల్ పెర్ఫార్మ్ అసెస్మెంట్ రిపోర్ట్, PIR పర్సనల్ పెర్ఫార్మ్ అమెండ్మెంట్ రూల్ కంప్లీట్ చేయడం జరిగింది. ఐ ఆమ్ అవైటింగ్ టు ద పోస్ట్ ఆఫ్ ప్రమోషన్. కైండ్లీ ప్లీజ్ టు ద CM and the Chief Secretary and also Government of India, DOPAT. Kindly please take my request and issue the posting order as promotion. I am awaiting to the posting order. Thank you very much. Jai Hind, Jai Bharat, Jai India. Bharat Mata ki Jai.